నాకు అసలు ప్రాణం అండి తెలుగుదేశం అంటే. నాకు అసలు ఇంకా ఎందుకు అసలు ఇది కాదు. మా ఊర్లోనైనా సరే, మాది జరుగువారి పాలెం, చిల్లలూరిపేట దగ్గర. మేము అసలు ప్రతి దానిలో పాల్గొంటాము. జగన్ గారు ఏందండి నాయన, ఎంత రాజకం, ఎంత ఏడుస్తున్నాము. పెట్రోల్ పోసి తగలబెట్టాడు కదండి పిల్లాడిని. ఎంతమందిని ఆడవాళ్ళకి ఏమన్నా రక్షణ ఉందా? ఏమన్నా ఉందా? అసలు ఎంత అరాచకం చేస్తున్నారు. ఈ అరాచకం పోవాలండి. ఈ రోజు నేను ఏ సీరియల్ చూడండి, ఏ సీరియల్ చూడను నేను. మాత్రం వార్తలే, అన్ని వార్తలే చూస్తుంటాను. వార్తలే 10-12 గంటల వరకు వార్తలే చూస్తాను నేను. సీరియల్ అయితే మా కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో కలిసి వస్తున్నారు కదా, చాలా మంచిదండి. జగన్ అంటే కళ్ళల్లో ఉందండి పవర్. పవన్ కళ్యాణ్ పవర్ కళ్ళల్లోనే ఉంది. ఆయన వచ్చాడంటే ఇంకెందుకు మాకు పవర్ సీట్ అనేది అవసరం లేదు మాకు. ఆయన చూస్తాడు, ఆయన చూస్తేనే కంటి చూపుతాడే చూస్తాడు. పవన్ కళ్యాణ్ అంటే ఏంటనుకున్నారు? పోటీ చేస్తున్నారు కదా, ఎన్ని సీట్లు గెలవచ్చు అంటారు? ఎన్ని సీట్లు? 21 సీట్ అయినా వస్తుంది. మన బాబు గారితో ఎంతో స్నేహంగా ఉన్నారు, మోదీ గారితో ఎంత బాగున్నారు. ఆయన అన్ని బాగా చేయగలుగుతున్నారు. మనకి మోదీ గారిది అవసరము. మేము మాత్రం అసలు ఈ అరాచకం ఎప్పుడు పోతా, ఈ పరిమాణాలు ఎప్పుడు పోతా అని కలిసి రావడం మంచిదే. చాలా ముగ్గురు త్రిమూర్తులు కలిశారు. ఇంకా మనకి తిరుగులేదు. ఏమండి ఎట్లా ఉందంటే ఏం చెప్పలేము. ఏంది ఎవరికి వాళ్ళదే వాళ్ళది బాగుందంటున్నారు, వీళ్ళది బాగుంది అంటున్నారు. మాకైతే వరస్ట్ గానే ఉంది. అమ్మఒడి ఇస్తున్నారు, లేకపోతే రైతు బంధు ఇస్తున్నారు అన్ని మాయే కదండి. మాసమే కరెంటు బిల్లు 300 అంతకుముందు, ఇప్పుడు మామూలుగా 1800 వస్తుంది. దాంట్లోంచి తీసి మాకి ఇస్తున్నాడు. కాకపోతే ఇస్తున్నాడు అంటున్నారు అంతే. అమ్మఒడి ఇచ్చినా, నాన్నఒడి ఇచ్చినా, ఏ ఓడి ఇచ్చినా అన్ని మాయే. ఏంది పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారితో కలిసి వస్తున్నారు కదా, ఎలా ఉంటుంది అంటారు? రాష్ట్రం బాగుంటుందని కలిసి వస్తున్నారు. అందరూ మంచిగా జరగాలని, మేము కూడా మంచిగా జరిగింది అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారితో వస్తేనే బాగుంటది. ఉమ్మడిగా వస్తేనే బాగుంటుంది. గెలుస్తారంటారా? గెలుస్తారనే అందరు నమ్మకం, గెలవాలని రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. గెలవాలి, కలిసి వచ్చినా గెలవాల్సిందే. గెలిస్తేనే రాష్ట్రం బాగుపడిద్ది, లేకపోతే నాశనం అయిపోయిద్ది. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ప్రజలంతా అనుకుంటుంది అదే. మేము కూడా అదే అనుకునే అందరం ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. బాబు గారిని గెలిపించాలని, రాష్ట్రం బాగుపడాలని, ముందు తరాల వాళ్ళకి ఇంకా మంచి జరగాలి. చదువుకునే పిల్లలకు కానీ ముందు భవిష్యత్తు ఉండాలంటే రావాలి. ఉమ్మడి కుటుంబంగా ఉండాలంటే వాళ్ళంతా వచ్చారు కాబట్టి గెలుస్తారని నేను ఆశిస్తున్నాం. ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉండడానికి ఒక రకం సూచన అంటారు. ఆ సూచన నక్క ఆనంద బాబు. ఉన్నారు అటు పక్కన ఎవరు మాకు తెలియదు. నక్క ఆనందబాబు గారు ఎంత ఇస్తారు? ఎలా మంచిగా చేస్తారండి? మాకు అన్ని మంచిగా చేస్తాడు. మాకు అన్ని మంచిగానే చేస్తాడు. పవన్ కళ్యాణ్ గారు తెలుసా మీకు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తెలియదు మాకు. మరి ఈసారి ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు కలిసి వస్తున్నారు కదా, కలిసి రావాలని. ఎలా ఉంటుంది అంటారు? బాగానే ఉంటది. ఎన్ని ఓట్లు గెలుచుకోవచ్చు? బాగా వేల మెజార్టీతో వస్తాడు. వేల మెజార్టీతోనే వస్తారు ఇద్దరు, రాకుండా ఉండరు. అది జగన్ గారు మీకు పథకాలు ఇచ్చారా? ఏం పథకాలు ఇచ్చింది? మాకేమి మాకు అసలు కరెంటే లేదు. పెళ్లి చేసుకుంటుంటే కరెంట్ లేకుండా చేశాడు. మేము వీధి లైట్లు, మా ఇంట్లో లైట్లు పెట్టేసుకున్నాం. పంచాయతీ ఏమైనా వాళ్ళే పంచాయతీ అడిగినా కానీ వాళ్ళదేకమ్మా మాదేం లేదన్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళే, అన్నిటి వాళ్ళేనయ్యా. మాకేం సాయం చేయలేదు, మేమేమి పొందలేదు. సాయం చేయలేదు, అసలు ఏమి పొందలేదు. మాకు చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటది. మాకు చంద్రబాబే రావాలి ఎప్పటికైనా. ఇద్దరు బిడ్డలు ఉండాలి. ఒక్క బిడ్డ పోలీసు ఉద్యోగం, ఈ బిడ్డకు ఉద్యోగం రానికుండా చేశాడు. చదువుకున్నాడు, అటెండర్ మర్డర్ కేసు కింద పెట్టాడు. ఆడు సచ్చింది లేదు, బతికింది లేదు. కొట్టినోడు, నా పిల్లాన్ని స్థిరణాల్లో కొట్టినోడు అయ్యాడు, కేసు పెట్టినోడు అయ్యాడు. పోలీస్ స్టేషన్ కూడా అడిగి మనకి కాదు, వెళ్ళి మాట్లాడా కూడా మనల్ని పోండి మీరు అవతలకాని అంటున్నాడే గాని మంద మాత్రం ఎక్కించుకోలేదయ్యా. నా బిడ్డను ఏం కొట్టినా కొట్టారు, నా బిడ్డను ఈ రకంగా చేశాడు, చిత్రహింసలు పెట్టాడు. మేము తెలుగుదేశం అని, ఇంకా తెలుగుదేశం చంద్రబాబు రావాలి. అసలు వద్దు ఆ సైకో, అసలు మనకు వద్దు, వద్దు మాకు. సైకిల్ రావాలి, సైకిలే రావాలి. సైకో మాత్రం మాకు వద్దు. అది అయ్యా సైకో బావాలి. సైకిల్ ఏమిటి గుండెల్లో కూడా అదే ఉంది, అదే ఉంది. ఎందుకు మమ్మల్ని మా మాటలే ప్రకారం అయినా మాకు తెలుగుదేశమే వచ్చింది. ఇద్దరు అందరూ ఒకటే, వాళ్ళు ముగ్గురు ఒకటే, ఒకటే. మేము చేసేది కూడా ఒకటే.
మా పోటీ ఎలా ఉంటుంది? వన్ సైడ్ అండి, వన్ సైడ్. వన్ సైడ్ అంటారా? అతను చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి వస్తున్నారు కదా, ఎలా ఉండబోతుంది అంటారు? సూపర్ హిట్. మీ పేరమ్మా? అనుష. అనుష గారు. మరి సరేంటే పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లో పోటీ చేస్తున్నారు, ఎన్ని సీట్లు గెలవచ్చు అనుకుంటున్నారు? 21 గెలుస్తారు. మనిషి మీద అభిప్రాయం పవన్ కళ్యాణ్ గారు మంచోడు. సీట్లు కంపల్సరీ గెలుస్తారంటారా? ఓకే అమ్మా. మీ పేరమ్మా? నా పేరు ఎవరికి సార్ లాస్ట్ టైం ఓటు? మేము నాకు ఓటు పుట్టిన కానీ తెలుగుదేశం మాది. చంద్రబాబు నాయుడు గారికి వేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి వేస్తున్నాము, గెలిచేది చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తున్నారు కదా, కళ్యాణ్కి మద్దతు ఇచ్చాడు కూటమి అంతా. తెలుగుదేశం, చంద్రబాబు, జగన్ జగన్ గారు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ గారు ముగ్గురు కలిసి తెలుగుదేశాన్ని గెలిపించడానికి ముందుకు వచ్చారు, మద్దతు ఇచ్చారు. అందరూ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారమ్మా, కన్ఫామ్గా గెలుస్తాడు. ఎన్ని ఓట్ల మెజారిటీ గెలుస్తారంట? మెజార్టీ నాకు తెలిసి 3000 మెజార్టీతో నేను గెలవచ్చు. గెలవచ్చు అంటారు. అవును. ఓకే అమ్మా.